మిమ్మల్ని కొన్ని చిట్ చాట్ క్వశ్చన్స్ అడుగుతాము, వాటికి మీరు ఆన్సర్ చేయాలి. ఓకే. మీ గురించి మీ మాటల్లో చెప్పండి. హాయ్ అండి, నేను మీ నిఖిల్ మాల్యకల్. సో బేసికలీ ఐఎమ్ బోర్న్ అండ్ బాట్ అప్ ఇన్ కర్ణాటక, మైసూర్ అనే ఊరు నుంచి. సో నా జర్నీ అంతా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిగా చదువుతూ, ఒక కాలేజ్ వెళ్తూ, బంక్ కొడుతూ, ఇలాంటి జరిగే ఒక ప్రాసెస్లో ఒక సినిమా ఆఫర్ వచ్చి సినిమా ఇండస్ట్రీగా రావడం జరిగింది. కన్నడలో ఒక 2 సినిమాలు చేసిన తర్వాత ఒక సీరియల్, థియేటర్ షోస్ ఒక 20 దాకా చేసి, దాని తర్వాత ఒక ఆడిషన్ చూసి మళ్ళీ సీరియల్లో, తెలుగు సీరియల్లో నాకు ఒక అవకాశం దొరికింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ దొరికిన ప్రేమ, సపోర్ట్ జనాల దగ్గర నుంచి ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. సో బేసిక్లీ నేను ఇప్పటిదాకా ఈ తెలుగు ఇండస్ట్రీలో నేను చేసిన ప్రాజెక్ట్ ఇక్కడ దాకా నేను వచ్చాను అంటే ఇది నా జర్నీ మాత్రమే కాదు, నా చేయి పట్టుకొని నన్ను ముందుకు తీసుకెళ్ళిన ఒక్కొక్కరు నన్ను ఇష్టపడే ఒక్కొక్కరు జర్నీ ఇది. మీ లైఫ్ని చేంజ్ చేసిన ఆ ఒక్క రోజు ఏంటి? వెన్ ఐ స్టాప్డ్ ఎక్స్పెక్టింగ్. పేరెంట్స్తో అబద్ధం ఆడిన సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. ఫీజ్కి డబ్బులు కట్టాలి అని డబ్బులు తీసుకెళ్ళి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి చాలా వచ్చుడు సిచ్యువేషన్స్ ఉన్నాయి. గర్ల్ ఫ్రెండ్, చిన్నప్పుడు గర్ల్ ఫ్రెండ్ని హ్యాపీ బర్త్డేకి కేక్ అవన్నీ గిఫ్ట్ చేయడానికి మా అమ్మది కొన్ని బ్యాంగిల్స్ దొంగతనం చేసింది. మా అమ్మ పర్స్ నుంచి 100-250 రూపాయలు కూడా దొంగతనం చేసి చిన్నప్పుడు. మీరు కాకుండా బిగ్ బాస్ లో టాప్ 3 ఉండాలంటే ఎవరి నేమ్స్ చెప్తారు? 3 విష్ణుప్రియ, 2 నబిల్ అండ్ 1 పృథ్వీ. మీరు వర్క్ చేసిన సీరియల్ హీరోయిన్స్ లో టాప్ 3 చెప్పాలి అంటే ఎవరి నేమ్స్ చెప్తారు? 1, 2, 3 ఇట్స్ వెరీ డిఫికల్ట్ బికాజ్ జనాలకు తెలుసు నేను చాలా సీరియల్ I have done serials with Bhavya Gowda. I've done serials with Sirisha. I've done serial with Aisha. మీకు నచ్చిన ప్లేసెస్? ఫస్ట్ బీచ్, విశాలంగా ఉంటుంది. సో I love beaches. That comes in the first place. Second, it comes greenery places. Chala greenery unna chota I love. It is also very peaceful places to visit. And third, I love to be in the sky because నాకు కొంచెం హైట్స్ అంటే భయం. సో కాబట్టి నేను నన్ను ఫోర్స్ చేసుకుని స్కై డైవింగ్, పారాగ్లైడింగ్ ఇవన్నీ ఇష్టం. మీ హిడెన్ టాలెంట్ ఏంటి? చాలా ఉంది. ఒక్కొక్క చోట అందరూ రికార్డ్స్ చేసి బయట పెట్టేస్తూ ఉంటారు. ఐ లవ్ టీజింగ్ పీపుల్. చాలా కౌంటర్స్ వేసి ఫన్ చేస్తూ ఉంటా. బట్ ఐ ఓన్లీ డూ విత్ కంఫర్ట్ జోన్. చాలా కంఫర్ట్ ఉన్న వాళ్ళతోనే చేస్తూ ఉంటా. అండ్ ఇంకా సీక్రెట్ ఏంటంటే ఐఎమ్ వెరీ లేజీ. మీకు 1 సైడ్ లవ్ స్టోరీ ఏమన్నా ఉందా? 1 సైడ్ అంటే ఏం లేదు, అన్ని డబల్ సైడే. చిన్నప్పుడు నా క్లాస్ టీచర్, దట్ వాజ్ అన్ 1 సైడెడ్. నేను ఆ టీచర్ అంటే ఇష్టం, క్రష్ అని ఉండేది. మీ లైఫ్లో మీరు రిగ్రెట్ ఫీల్ అయిన సిచ్యువేషన్? ఐ లెర్న్ సంథింగ్ కాబట్టి నాకు దేని మీద రిగ్రెట్ లేదు. బికాజ్ ఏదైనా ఒక సిచ్యువేషన్ మనకి ఏదో ఒక గుణపాఠం నేర్పించి వెళ్తుంది కాబట్టి ఐ డోంట్ రిగ్రెట్ ఎనీథింగ్. మీరు చాలా సీరియల్స్ చేశారు కదా, వాటిల్లో మీకు ఏ సీరియల్ ఇష్టం? యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ లైక్ ఆల్ ద ప్రాజెక్ట్ ఐ హావ్ డన్. నేను ఇప్పుడు దాకా చేసిన అన్ని ప్రాజెక్టు నాకు ఇష్టం. బట్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు ద బెస్ట్ ప్రాజెక్ట్ అంటారు కాబట్టి గోరింటాకు వాజ్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ ఫర్ మీ టు ఎంటర్ ద తెలుగు ఇండస్ట్రీ. కాబట్టి దాంట్లోనే నాకు జనాలందరూ ఇష్టపడడం మొదలు పెట్టారు కాబట్టి గోరింటాకు నాకు ఫస్ట్ ప్లేస్లో వస్తుంది. మీకు తెలుగు ఇండస్ట్రీ ఇష్టమా, కన్నడ ఇండస్ట్రీ ఇష్టమా? వెరీ డిఫికల్ట్ టు చూస్ వన్ బికాజ్ I can only say this, there is only one industry for me, that is Indian film industry. That is the industry because artist అనేవాడికి బార్డర్స్ ఉండదు, భాష అని ఉండదు, స్టేట్స్ ఉండదు. ఇట్ ఈస్ మన కళ, మన ఎంటర్టైన్మెంట్ జనాలకి చేస్తున్నాం అన్నట్టుంటే మనం ఎక్కడికైనా రెడీగా ఉండాలి. కాబట్టి ఐ ప్రిఫర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ.